చిన్నప్పటి నుంచి నాకు సివిల్ సర్వీసెస్ మీద ఉంది మ్యామ్ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ డాక్టర్ ప్రొఫెషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళడానికి అనమాట. అంటే ఇది బాగుంది, సివిల్ సర్వీసెస్ సాధించడానికి డాక్టర్ అయ్యా. అంటే అది మోర్ లైక్ సొసైటల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ టు అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ పీపుల్ అని అనిపించి నేను ఎంబీబీఎస్ ఆప్ట్ చేసుకున్నాను అనమాట ఆ టైంలో మ్యామ్. సో చేశారా ఎంబీబీఎస్? అయిపోయింది ma'am. అయిపోయిందా? స్పెషలైజేషన్ చేశారా? లేదు మ్యామ్, ఓన్లీ ఎంబీబీఎస్ మ్యామ్. అంటే ప్రిపరేషన్ అప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్లో మీరు చేసిన మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? అది మీరు గుర్తించగలిగారా? యాక్చువల్లీ థర్డ్ అటెంప్ట్లో సాధించిన తర్వాత మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం ఏంటంటే ఇప్పటివరకు మనం చేసిన తప్పులు ఇవా, ఇదే ముందు తెలిసి ఉంటే ఇంకొంచెం ఇన్ అడ్వాన్స్గా ఏమైనా సాధించి ఉండేవాళ్ళమేమో అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మ్యామ్ మెయిన్స్ ప్రాక్టీస్ మ్యామ్. ఇనిషియల్ అటెంప్ట్లో మెయిన్స్ నేను అంత ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేసి అలా చేసేదాన్ని కాదనమాట. దాని నెక్స్ట్ అటెంప్ట్లో రియలైజ్ అయ్యాను మ్యామ్. సో లైక్ ప్రాక్టీస్ అండ్ దట్ రెక్టిఫికేషన్ ఇంపార్టెంట్ అని అనిపించింది మ్యామ్. అండ్ ఇంకొక థింగ్ మెంటల్ స్ట్రెంగ్త్ మ్యామ్. ఇనిషియల్గా నేను కొంచెం ఏజ్ వల్ల వీటన్నింటి వల్ల టర్బులెంట్గా ఉండేదాన్ని. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది మ్యామ్ ఎగ్జామ్లో, ఎందుకంటే హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. సో ఈ టూ ఆస్పెక్ట్స్. ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఆప్షనల్లో కానీ ఎక్కడ మీరు నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ అయితే ప్రాక్టీస్ మ్యామ్. లైక్ డిఫరెంట్ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం, అంటే మన మిస్టేక్స్ ఏంటో రెక్టిఫై చేసుకోవడం. ఇంకొకటి ఎనాలిసిస్ మ్యామ్, లైక్ పోస్ట్ మార్టం ఎనాలిసిస్ లాగా మనం అన్ని డీటెయిల్గా ప్రిలిమ్స్ మనకి ఎక్కడ ఫాల్ట్ అవుతుంది, మెయిన్స్ ఎక్కడ ఫాల్ట్ అవుతుంది, అండ్ మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆర్ ప్రిలిమ్స్ మెయిన్లీ లైక్ పీవైక్యూస్ మ్యామ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మోర్ అటెంప్ట్స్. అండ్ సబ్జెక్ట్ కూడా ఏంటంటే మ్యామ్ బేసిక్స్ అండ్ కోర్ కాన్సెప్ట్స్కి స్టిక్ అయి ఉండాలి మ్యామ్ ఇనీషియల్ స్టేజెస్లో. ఎందుకంటే బేసిక్ స్ట్రాంగ్గా లేకపోతే మనం ఎన్ని కరెంట్ అఫైర్స్ చదివినా ఇవన్నీ వేస్ట్ అని. సార్ చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్కి ఒక చోట ప్రిపేర్ అవుతారు, మెయిన్స్కి ఇంకొక చోట, ఆప్షనల్కి ఇంకొక చోట, అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్ ఇంకొక చోట, ఇలా ఉంటుంది. అలా ఉండడం మంచిదంటారా, లేకపోతే టోటలీ మన దగ్గర ఫెసిలిటీస్ ఉండే అవకాశం ఉందా, అలా ఉండడం బెటర్ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే కొన్ని సెపరేట్ చేయొచ్చు మేడం, కానీ ప్రిలిమ్స్ని మెయిన్స్ని అయితే సెపరేట్ చేయకూడదు. ప్రిలిమ్స్ మొదట ప్రిపేర్ అవుతాను, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ సంగతి చూద్దాము, లేదా ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఆప్షనల్, మెయిన్స్లో జిఎస్ ఆప్షనల్ రెండు ఉంటాయి, ఆ తర్వాత తర్వాత చూద్దాం అని చాలామంది, మా వాస్ట్ మెజారిటీ అలాగే ఉంటారు. ఒకసారి ప్రిలిమ్స్ అవని అని ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఏదో ఒక మంచి అకాడమీ చూస్ చేసుకోండి వేర్ దే డోంట్ సెపరేట్ దెమ్. ప్రిలిమ్స్లో ఉండే కాన్సెప్ట్స్ మెయిన్స్లో కూడా ఉంటాయి, కాకపోతే ఇది మల్టిపుల్ చాయిస్, ఇది డిస్క్రిప్టివ్. ఆ రెండు మీకు కలిపి చెప్పి ఒక మంచి అకాడమీని చూసుకొని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫర్ జనరల్ స్టడీస్ కలిపి తీసుకోవచ్చు. ఇంకా ఆప్షనల్ అంటారా, ఆప్షనల్ ఈజ్ ఎ వెరీ పర్సనల్, అంటే మెంటర్ బేస్డ్ ఉంటుంది. కొన్ని ఆప్షనల్స్కి మంచి మెంటర్స్ ఒక దగ్గర దొరుకుతారు, ఒక దగ్గర దొరకరు. ఇప్పుడు మీకున్న అకాడమీలో జిఎస్ ఒక దగ్గర మంచిగా ఉంటే వేరే అకాడమీలో ఏదైనా ఆన్లైన్ కానీ దగ్గరలో ఉన్న అకాడమీ ఏదైనా కానీ మీరు ఆప్షనల్ తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ అగైన్ దేర్ ఆర్ వెరీ గుడ్ అకాడమీస్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వెరీ గుడ్ అట్ ఇంటర్వ్యూయింగ్. ఇన్ఫాక్ట్ మానసకి వీ డిడ్ ఆల్మోస్ట్ 10 marks. మనం ఏది టెలివేస్ చేయలేదు, షీ నోస్. మై ఫ్రెండ్ గురుస్వామి ఈజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఈ ఆల్మోస్ట్ డిడ్ 3 marks. జోసఫ్ గౌడ పాటిల్, హీ డిడ్ ఆల్మోస్ట్ 4 marks. మై ఫ్రెండ్ ఆర్మ్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా తీసుకొచ్చాం. సో దేర్ ఆర్ గుడ్ అకాడమీస్ విచ్ డూ ఆల్ దీస్ 4 టుగెదర్. అలా ఎవరైనా మంచి అకాడమీ అంటే వై నాట్ చేయొచ్చు, లేకపోతే ఆప్షనల్ ఒక్కటే సెపరేట్ చేయొచ్చు. అంటే మానస మీ క్లాస్ రూమ్ స్టూడెంట్ అనుకోవచ్చా? మా క్లాస్ రూమ్ స్టూడెంట్స్. పీసీఎం అని మాకు ఒక మాడ్యూల్ ఉంది మ్యామ్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మాడ్యూల్. తను దానికి జాయిన్ అయింది. ఇన్ఫాక్ట్ పీసీఎం జాయిన్ అయినా సరే కొన్ని ఆల్రెడీ తను సొంతంగా చదువుకుని ఉంది. ఓకే, సో విచ్ ఎవర్ సబ్జెక్ట్ షీ వాజ్ వీక్ క్లాసెస్ అటెండ్ అయ్యేది, మిగిలిన టైం స్టడీ హాల్ ఉండేది, అక్కడ మంచి పీర్ గ్రూప్ ఉండేది, చదువుకునేది. అండ్ వీఆర్ వెరీ యాక్సెసిబుల్. మెంటర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను చెప్పాను కదా, అదర్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఉండే గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఏం డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా, లేకపోతే డైరెక్షన్, మెంటరింగ్, ప్యూర్ మెంటరింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఏమైనా సరే అక్కడ పోస్ట్ చేసేది. పర్సనల్గా కూడా మళ్ళీ మీట్ అయ్యేది. సో అక్కడే ఉండి ప్రిపేర్ అయింది. అండ్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఇంటర్వ్యూ అంటే ఢిల్లీ వెళ్తారు అందరూ, ఎందుకంటే మంచి డీసెంట్ మార్క్స్ ఉంటాయి. సో అక్కడ కూడా వెళ్ళింది, మా దగ్గర కూడా ఎన్ నెంబర్ ఆఫ్ మార్క్స్ చేసింది. సో ఢిల్లీ వెళ్ళారు అయితే మీరు? లాస్ట్ మంత్ వెళ్ళాను మ్యామ్, 1 month బిఫోర్ ఇంటర్వ్యూ ఢిల్లీ వెళ్ళాను మ్యామ్. ఎందుకని? ఇక్కడ లేనిది అక్కడ ఏముంటుంది అనుకున్నారు? అంటే అక్కడ డిఫరెంట్ మాక్ ప్యానెల్స్ ఉంటాయి కాబట్టి లైక్ నాకు ఇక్కడ గైడ్ చేసింది నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి కరెక్ట్ గా ఉంటుందా లేదా అని చెప్పి లాస్ట్ 1 month ఢిల్లీ వెళ్ళాను మ్యామ్. ఏమన్నారు వాళ్ళు యాక్చువల్లీ మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత? అంటే కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేకపోతే మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా ఉందా అంటే ఏం చెప్తారు?
కొన్ని మార్క్స్ అలా ఉంటాయి మ్యామ్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు మ్యామ్. అంటే ఇనీషియల్ గా నేను వెళ్ళినప్పుడు కొంచెం పానిక్ అయ్యేదాన్ని అనమాట, యాంగ్జైటీ వల్ల వీటి వల్ల. బట్ ఓవర్ ద టైమ్ బిఫోర్ జస్ట్ 10 days 5 days బిఫోర్ ఇంటర్వ్యూ చాలా కాన్ఫిడెంట్ గా అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తోనే ఉండేదాన్ని అనమాట. మీరు సాటిస్ఫై అయ్యారా ఈ ర్యాంక్ తో 975? యాక్చువల్లీ మళ్ళీ రాయాలి మ్యామ్, అంటే నాకేంటంటే ఐఏఎస్ అవ్వాలని. సో ఇప్పుడు వచ్చిందంతా సాటిస్ఫైడ్, బట్ ఇంకా ట్రై చేయాలన్న. 2025 ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు బ్రేక్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? సో ఇంకా అయితే ప్రయత్నం చేస్తారు, లాస్ట్ అటెంప్ట్ వరకు ట్రై చేస్తారా? అంతకన్నా ముందరే అయిపోయేటట్టు చూస్తాను. కానీ సార్ అంటే తనకి బేసిక్ కేటగిరీ ఉంది కాబట్టి ఏమొచ్చే అవకాశం ఉంది తనకి? తనకి ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ రావచ్చు మ్యామ్, రావచ్చు. ఎందుకంటే ఈసారి చాలా మంది ప్రీవియస్ ర్యాంకర్స్ వచ్చాయి ర్యాంక్స్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ రాకపోతే ఈసారి తీసుకోరు చాలా మంది. సో ఆ స్లైడింగ్ లో ఈవెన్ ఐపీఎస్ కూడా రావచ్చు, ఆర్ బెస్ట్ కేస్ సినారియో ఆర్ ఐఆర్ఎస్ రావచ్చు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, ఒక 200-300 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మేము మళ్ళీ అటెంప్ట్ ఇస్తున్నామండి, ఇది మా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ర్యాంక్ అని అన్న వాళ్ళని నేను చూసాను. అవును, ఆ ఇయర్ ఆ పోస్టులు పెండింగ్ పడిపోవడంతో పాటు ఆ అటెంప్ట్ వేస్ట్ అవడంతో పాటు నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మళ్ళీ కాంపిటీషన్ అవుతారు వీళ్ళు. సో అది అమ్మ అది ఇంకా డిమాండ్ పెంచేస్తుందా ఏంటి? నిజంగా అలా చేయడం కరెక్ట్ అయినా వచ్చిందంతా ఆగడం బెటరా? మీరేం చెప్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఐఏఎస్ అవ్వాలని ఆస్పిరేషన్ ఉంటుంది, లేకపోతే సమ్ ఫారెన్ సర్వీస్కి వెళ్ళాలని కొంతమందికి ఉంటుంది. సో ఇది మళ్ళీ అటెంప్ట్ చేయడం అనేది ఉంటుంది, అది వీ కెనాట్ ఎస్కేప్ దట్. కాకపోతే ఈ ఫుల్ టైం ప్రిపరేషన్ వల్ల డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూలో అడ్వాంటేజ్ ఉంటుంది ఆఫీసర్స్కి, సిన్స్ దే ఆర్ ఆల్రెడీ త్రూ ద ప్రాసెస్ ఒకసారి అయ్యారు కాబట్టి. ఓకే, ఒక ఆఫీసర్ ఆల్రెడీ అయ్యారు, సో దట్ యావరేజ్ మార్క్స్ ఎప్పుడైనా పడతాయి వాళ్ళకి. బట్ వీళ్ళకి ఉన్న టైం వాళ్ళకి ఉండదు కాబట్టి వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో వీ కెనాట్ విష్ అవే దేర్ కాంపిటీషన్. సో అలా అన్నమాట. ట్రూ. యాక్చువల్లీ నేను చాలా మంది సీనియర్ మోస్ట్ పర్సన్స్ అనడం ఏంటంటే, ప్రిలిమ్స్ అవ్వడమే కష్టం, దాన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే ఫస్ట్ స్టెప్ ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టే, మెయిన్స్ ఒక 20% ఇంటర్వ్యూ ఇస్ పర్సనల్ దీని గురించే కాబట్టి అని అంటూ ఉంటారు. మీరు ఎలా చూసారు యాక్చువల్గా మెయిన్స్ని ప్రిలిమ్స్ని ఒకలానే చూసారా, లేకపోతే ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే చాలరా బాబు అనుకున్నారా? ఇనీషియల్ గా అలా ఉండేది మ్యామ్, స్టార్టింగ్ లో ప్రిపరేషన్ గురించి కంప్లీట్ ఐడియా లేనప్పుడు. బట్ వన్స్ ఐడియా వచ్చాక అర్థమైంది ఏంటంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ లైక్ క్రాసింగ్ అనమాట. అక్కడ నుంచి అసలైన అంటే లైక్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ విల్ యాడెడ్ ఇన్ టు ద ఫైనల్ లిస్ట్ మార్క్స్ కాబట్టి, సో ప్రిలిమ్స్ ని మన అంటే వీక్ పాయింట్ కింద కాకుండా మనం స్ట్రెంగ్త్ చేసుకోవాలి ప్రిలిమ్స్ ని, అంటే ఈజీగా సెయిల్ అవడానికి. మెయిన్స్ అంటే మోర్ అబౌట్ ప్రాక్టీస్ అండ్ రెక్టిఫికేషన్ అండ్ మెంటరింగ్ తీసుకోవడం, ఆన్సర్స్ రాయడం కాబట్టి నేనైతే మెయిన్స్ కి ఎక్కువ ఎఫర్ట్ పెట్టేదాన్ని మ్యామ్. బికాస్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ నాకు ముందర అంత మంచిగా ఉండేవి కాదు, సో నేను దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకునేదాన్ని. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ నాకు సాల్వింగ్ ఈజీగానే ఉండేది మ్యామ్ ఇనిషియల్ నుంచి. సో కానీ ప్రిలిమ్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే కోర్ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీస్ అండ్ బేసిక్ టెక్స్ట్ బుక్స్, కొన్ని పాలిటీ అలా లక్ష్మీకాంత్ ఇలాంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడం, అండ్ ఆల్సో ప్రాక్టీస్ మ్యామ్. మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా బెటరే మ్యామ్. అండ్ అండర్ థింగ్ సీసాట్ మ్యామ్, కొంతమందికి సీసాట్ ఎగ్జామ్ లో ఎస్ మ్యామ్. నా లాస్ట్ టైం 23లో అలానే పోయింది మ్యామ్. జిఎస్ ఐ స్కోర్డ్ అరౌండ్ 110 మార్క్స్, సీసాట్ ఏమో క్వాలిఫై అవ్వలేదు అనమాట. సో సీసాట్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్, ఎస్పెషల్లీ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి. కానీ మెడికోస్ కొంచెం కష్టమేనా యూపీఎస్సీ అని అంటే ఏం చెప్తారు? అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అంటారు కదా, యాక్చువల్లీ ఆంథ్రోపాలజీకి మించిన స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంకొకటి లేదు అని నమ్ముతారు చాలా మంది. సో వాట్ యూ సే, అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? మనం అకాడమికల్ గా లైక్ కాలేజ్ లో ఇలా స్ట్రాంగ్ గా ఉంటే మ్యామ్, లైక్ యూఆర్ గుడ్ అట్ అకాడమిక్స్ అయితే తీసుకోవచ్చు మ్యామ్, మెడికల్ సైన్స్ ఆప్షనల్, బట్ ఎట్ అవర్ ఓన్ రిస్క్ అనమాట. అంటే ఇందులో యావరేజ్ స్కోర్స్ 240-250 దగ్గర ఉంటాయి, నాట్ లైక్ ఆంథ్రో 280 అంతవరకు ఇది అవ్వవు అనమాట. బట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షనల్ మ్యామ్. ఎట్ ఎనీ కాస్ట్ విల్ ల్యాండ్ ఇన్ దట్ 230-260 మార్జిన్ లోనే ల్యాండ్ అవుతాం అనమాట. అంటే పేపర్ కూడా ప్రెడిక్టబుల్ మ్యామ్, అంటే ఆబ్వియస్ గా 5 years చదివింది కాబట్టి. సో మేము ఒకవేళ ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలం మ్యామ్, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే కోచింగ్ ఉండదు మ్యామ్. మెయిన్ చాలా లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కోచింగ్ కి, అండ్ టెస్ట్ సిరీస్ ఉండవు, 1 or 2 ఇన్స్టిట్యూట్స్. సో దానివల్ల మనకి అనాలిసిస్ అనేది తగ్గిపోతుంది అనమాట కంపేర్డ్ టు అదర్ ఆప్షనల్స్ కన్నా, ఆంథ్రో వీటన్నిటితో. కానీ ఎవరు అడ్వైస్ చేయలేదు మీకు, ఎందుకండి ఆప్షనల్ మార్చుకోండి ఇదైతే బెటర్ అని? ఎక్కడ కన్ఫ్యూజన్ లేదా మీకు? చాలా మంది అడ్వైస్ చేశారు మ్యామ్,
కానీ నేనైతే మెడికల్ సైన్సెస్తోనే క్లియర్ చేద్దామని ముందరే అనుకున్నా. ఆంథ్రో అయితే మళ్ళీ కొత్త సబ్జెక్ట్. దాని మీద నాకు గ్రిప్ ఉందో లేదో తెలీదు హ్యుమానిటీస్ మీద. నాకు మెడికల్ సైన్సెస్ మీద అయితే నాకు కొంత ఐడియా ఉందనమాట. మా సబ్జెక్ట్ అండ్ నాకు ఐడియా ఉంది. నేను బానే చేయగలను అన్నట్టు. సో, ఆంథ్రోకి మెడికల్ సైన్సెస్‌కి స్టిక్ అయ్యాను. కానీ ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు మెయిన్స్ క్లియర్ చేసినట్టున్నారు. ఇంటర్వ్యూలో యెస్ పోయిందనుకుంటా మ్యామ్. మీకు. సెకండ్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. యెస్ మ్యామ్. ఆ టైంలో ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, మెంటార్స్ నుంచి కానీ, ఐ థింక్ ఇంకా నీకు టైం పడుతుందేమో, సెకండ్ అటెంప్ట్ అమ్మో ప్రిలిమ్సే రాకపోతే ఇంకేంటి అనే ఒక భయం కానీ, ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ కానీ ఎవరి నుంచైనా మీరు చూసారా? ఫేస్ చేసారా? అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి అయితే ఫేస్ చేయలేదు మ్యామ్. మెంటార్స్ నుంచి, వీళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేశారనమాట చాలామంది. ఈవెన్ నేను ప్రిలిమ్స్ అప్పుడు కూడా లైక్ సీసాట్ పోయింది కాబట్టి అది జెన్యూన్ రీజన్ కాబట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా ఉంది నెక్స్ట్ టైం చేస్తాను అని. సో నాకు అప్పుడైతే లైక్ ఆ టైంలో అయితే చాలా మంది అంటే అవుట్ సైడ్ దిస్ ఫ్రెండ్స్ ఆర్ మెంటర్స్ ఆర్ పేరెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు అయితే చాలా అనేవాళ్ళు మ్యామ్. బట్ నాకు లక్ ఏంటంటే నాకు అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉన్నారు మ్యామ్. ఫస్ట్ థింగ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మా మదర్ అయితే ఢిల్లీ కూడా వచ్చేసారు నాతో పాటు 1 మంత్ ఇంటర్వ్యూ టైంలో. అండ్ హైదరాబాద్లో మెయిన్స్ రాసేటప్పుడు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి గుడ్ ఫ్రెండ్స్ మ్యామ్. లైక్ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈవెన్ దేర్ అవుట్ ఆఫ్ మై స్ట్రీమ్ అయినా నేను యూపీఎస్సీ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు, కానీ అవుతుంది అని మాత్రం పుష్ ఇచ్చేవాళ్ళు. లైక్ నాకు ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఏమైనా బ్లాక్స్ ఉన్నప్పుడు. అండ్ రైట్ మెంటార్స్ మ్యామ్. మెంటార్స్ అయితే మాకు ఈవెన్ లైక్ వాళ్ళ పర్సనల్ గైడెన్స్ కూడా మేము ఏదైనా మిస్టేక్ చేస్తున్నాం, ఈవెన్ మా పర్సనాలిటీలో మిస్టేక్ ఉన్నా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అన్నట్టు. సో ఓవర్ ద టైమ్ అవన్నీ హెల్ప్ చేసాము. వీళ్ళైతే ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. కానీ సార్ అంటే మీ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరిలో కూడా ఆస్పిరెంట్స్లో కొంతమందిలో కొన్ని ఆ స్పార్క్నెస్ మీకు కనిపిస్తూ ఉంటున్నాం. దే ఆర్ రియలీ సో సీరియస్ అండ్ దే ఆర్ రైటింగ్ వెరీ గుడ్ అండ్ స్కిల్స్ అని మీరు అనిపించినప్పుడు అందులో ఈ అమ్మాయి ఉండింది యాక్చువల్లీ ఉంది మ్యామ్. ఎక్స్పెక్ట్ చేశారు ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయి ఖచ్చితంగా సాధిస్తుంది అని. అవును, చేసాం. అయితే ఇలా ప్రతి ఇయర్ వీళ్ళు ఐడెంటిఫై డెఫినెట్లీ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు అని. బట్ అలా మేము సెపరేట్ చేయకుండా యూనిఫామ్గా మెంటరింగ్ అయితే అందరికీ ఫోకస్డ్గానే ఇస్తాం. అవునవును, క్లాస్ రూమ్ అందరికీ ఒకటే కదా. బట్ అల్టిమేట్లీ ఎవరెవరు ఎంత వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, అల్టిమేట్లీ ఎవరు అచీవ్ చేస్తారని మన చేతిలో లేని పని, టు బి ఫ్రాంక్. ఇన్ఫాక్ట్ సివిల్స్కి మోర్ దెన్ టాలెంట్, డెఫినెట్లీ క్రీమ్ ఆఫ్ క్రీమే వస్తారు. సో టాలెంట్ అయితే ఉండాలి, చదివే వాళ్ళు అయితే ఉండాలి. కానీ మోర్ దెన్ ద డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మాన్సాలాగే మన దగ్గర ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది మా దగ్గర జాయిన్ అయ్యారు. అవునా? హర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో విత్ అస్. ఓకే, కానీ వాళ్ళకి వీళ్ళకి షీజ్ ఆల్సో ఇంటెలిజెంట్, దే ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్. బట్ ప్లాన్, ఎఫర్ట్స్, డిసిప్లిన్, దిస్ డిఫరెన్షియేట్స్. సో ఇన్ఫాక్ట్ మాన్సా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే కూర్చున్నాం. తన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నాం. ఇనీషియల్గా మాకు ఏం కనిపించింది, సీసెట్. ప్రిలిమ్స్లో మెడికో కాబట్టి సీసెట్లో కొంచెం వీక్, దీనికి అట్లీస్ట్ నువ్వు 2-3 hours పెట్టాలి అని ఒకటి చెప్పాం. తను ఏం చేసిందంటే వెరీ నెక్స్ట్ డే నుంచి ఒక చిన్న పాకెట్ బుక్ ఉంటుంది కదా, డైలీ షూ యూస్ టు కమ్ టు మై క్యాబిన్. సార్ ఈ రోజు ఇది చేశాను నేను, ఓకే 1 or 2 days చేస్తుందేమో, అలాగా చూద్దాం ఎన్ని రోజులు చేస్తుంది. ఇన్ఫాక్ట్ 4 months స్టిల్ ప్రిలిమ్స్ ఎవ్రీ డే నాకు వచ్చే షీట్ చూపించేది. సార్ ప్రిలిమ్స్ ఇది చేశాను. దట్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్ వెన్ షీ క్లియర్ ప్రిలిమ్స్. సో ఆ డిసిప్లిన్ ఉండాలన్నమాట. ఆ డిసిప్లిన్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా అవుతారు. ఇన్ఫాక్ట్ మెయిన్స్ అవుతుందా లేదా, మెయిన్స్ వరకు వెళ్తామా లేదా అన్నది పక్కన పెట్టి ఎవ్రీ డే షీ యూస్ టు ప్రాక్టీస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అండ్ ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ రాసేది చూపించేది. సో ఈ డిసిప్లిన్ వాళ్ళు అవుతారు యాక్చువల్లీ, బికాస్ సో మెనీ బ్రైట్ స్టూడెంట్స్ కమ్ అండ్ అటెంప్ట్ యూపీఎస్సీ. ఎందుకు అవ్వదంటే ఇదే, ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల. కొంతమంది స్టూడెంట్స్ చెప్తారు మేము నైట్ బర్డ్స్ అండి, డే టైం మేము పెద్దగా చదవలేము అని. కొంతమంది మేము ఎర్లీ మార్నింగ్ లేస్తామండి, మాకు చాలా ఏళ్ళ నుంచి అలవాటు అని చెప్తూ ఉంటారు. మీరు ఇలా ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారంటే ఏం చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి ఎర్లీ బర్డే మ్యామ్. మార్నింగే లేచి చదువుకుంటాను అనమాట. నాకు అదే అలవాటు. బట్ చాలా మంది లైక్ వాళ్ళు లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది అనమాట. కొంతమంది మార్నింగ్స్ ఎఫెక్టివ్గా చదువుతారు, కొంతమంది నైట్స్ ఎఫెక్టివ్గా చదువుతారు. ఏదైనా సరే ఎప్పుడు చదివినా లైక్ స్టిక్ టు ద ప్లాన్ అనమాట. మనం ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అది ఫినిష్ చేసి పడుకుంటే చాలు మ్యామ్. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా పర్లేదు. సరే, మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్. రిజల్ట్స్ వచ్చిన రోజున ఏం జరిగిందంటే ఏం చెప్తారు? రిజల్ట్స్ వచ్చిన రోజు అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను మ్యామ్. నేను బయట అపార్ట్మెంట్లో ఉంటున్నాను వైజాగ్లో. సో ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. లైక్ ఐ వాజ్ ప్రేయింగ్ రిజల్ట్ వస్తుంది అని ఒక 1-2 hours ముందరే స్పెక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి నేను అలా చూస్తూ ఉన్నాను.
రిజల్ట్ వచ్చింది. నేను జస్ట్ నా సర్నేమ్ టైప్ చేశాను అనమాట, ఉందా లేదా అని చెప్పి. సర్నేమ్ వచ్చిన వెంటనే అదే మనకి వస్తుంది కదా, వచ్చింది. చూసిన వెంటనే 975 ర్యాంక్. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, మంచి ర్యాంక్ వస్తే బాగుండు అనుకున్నా కానీ బట్ పేరెంట్స్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫోన్ చేసిన వెంటనే. సో ఐ వాజ్ హ్యాపీ మ్యామ్. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ పేరెంట్స్కి చెప్పారు, ఎస్ మ్యామ్. మెంటర్కి ఎప్పుడు చెప్పారు? వెంటనే సార్ కాల్ చేశాను, గౌతమ్ సార్కి. కాల్ చేసి సార్ వచ్చిందంటే ఓకే నీకు వస్తుందని అనుకున్నాం, ఎలా అయినా ఇయర్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు మ్యామ్ వస్తుంది అని చెప్పి. ఈవెన్ బిఫోర్ ఇంటర్వ్యూ లైక్ మెయిన్స్ అయిన వెంటనే అన్నారు వస్తుంది అని చెప్పి. సో అదన్నీ వర్క్ అయ్యాము. ఎన్ని గంటలు పెట్టారు, ఎంతకాలం పెట్టారు, ఒక రోజులో ఎన్ని గంటలు చదివారు, అది ఎన్ని నెలలు చదివారు అంటే ఏం చెప్తారు? ఇనీషియల్గా కొంచెం ఎక్కువ అవర్స్ పెట్టేదాన్ని మ్యామ్, లైక్ 10 to 12 hours అలా పెట్టేదాన్ని ఇనీషియల్ స్టేజెస్లో. బట్ ఒక 1-2 years నాకు ఇవే అర్థమయ్యాక అండ్ లైక్ ఎలాగా రాయాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇదంతా పాత అర్థమైపోయాక రోజు కన్సిస్టెంట్గా 6 to 8 hours అయితే చదువుకునేదాన్ని మ్యామ్. అండ్ నేను మెయిన్స్ అయిపోయిన తర్వాత ఐ జాయిన్ ఇన్ జాబ్ ఆల్సో యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్, జాయిన్ అయిపోయాను కూడా. సో ఇంక నేను అది చేసుకుంటే ఇంకా ప్యారలల్గా రన్ చేసుకున్నాను అనమాట. ఇంటర్వ్యూలో ఏం అడిగారు? ఇంటర్వ్యూలో నాకు 90% హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు మ్యామ్. 90 to 95%. 1 or 2 questions దట్ రిలేటెడ్ టు మై డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ 1 or 2 questions అడిగారు మ్యామ్. మోస్ట్లీ అయితే ఇవే అడిగారు మ్యామ్, హెల్త్ రిలేటెడ్, కోవిడ్ వ్యాక్సిన్స్, లైక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆ మధ్యలో చిన్న పర్సనాలిటీ క్వశ్చన్స్ అంతే మ్యామ్. మోస్ట్లీ హెల్త్ రిలేటెడ్ మ్యామ్.